హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. వర్ణము, స్వరము, సామము, సంతానము మొదలైన విషయ జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇదంతా బ్రహ్మ విద్యోపయోగి అవుతుంది. భరద్వాజ మహర్షి ఏం మాట్లాడినా ఇంత కట్టుదిట్టంగా ఉంటుంది. అటువంటి మహర్షి నమస్కారం ముద్ర పట్టి ఆయా దేవతలను ప్రార్థిస్తున్నారు. ఏ శబ్ద ఆకాశంలోనిది, భూమి ఎందలిది ఏదైనా సరే ఎవరికి ఇష్టమో ఆ శబ్ద లయ గుణానిత్వమై సరాసరి వాని చెవికే వినిపిస్తున్నదట. ఇలాగా భరత సైన్యం విశ్వకర్మ వలన సకలానందాలను అనుభవిస్తోంది. ఇక్కడిలా ఉండగా ఆ భూమి అంతా 5 యోజనాల దూరం పాటు నీల వైడూర్యాలు పొదివినట్లు సాద్వాలతో పచ్చగా అయిపోయింది. మహావృక్షాలతో నిండిపోయింది. గజవాజులకు, చతుస్మలాలలో రాజబంధువులకు హర్యప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి. నల్లమేఘం లాంటి రాజవేస్మ ఏర్పడింది. అందులో శయనాసనాలు, దివ్య భోజనాలు, ఉత్తమ శ్రీగల ఆసనాలు రత్న సంపూర్ణాలై ఉన్నాయి. భరతుడు అందులో ప్రవేశించాడు. ఆయన్ను మంత్రి పురోహితాదులు అనుసరించారు. అక్కడ ఛత్ర చామరాలతో కూడిన సింహాసనం ఉంది. భరతుడు మంత్రులతో కలిసి అక్కడకు వచ్చాడు. ఆ సింహాసనాన్ని చూశాడు. దానికి ప్రణామం చేశాడు. ఆ నమస్కారం శ్రీరామునకు చేసినట్టు అనుకున్నాడు. చామరంతో దానికి విసిరి సేవించుకున్నాడు. శ్రీరామ సేవానందాన్ని అనుభవించాడు. ఇది భరతుడు. ఎంత ఎమర్జెన్సీ చేసినా రాజ్యలోభాన్ని పొందడు. ఎంత హిప్నాటిజం చేసి పలికిద్దామన్నా అతని హృదయం లోతుల్లో కూడా రాజ్యకాంక్ష లేదు. ఆ సింహాసనం రామునిది. ధృతవ్రతుడు కనుకనే మోహపడలేదు. అనేక సుఖాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ చేత పంపింపబడిన 20,000 మంది స్త్రీలు, కుబేరుని చేత పంపబడిన 20,000 మంది స్త్రీలు, నందన భూమి నుండి వచ్చిన 20,000 మంది స్త్రీలు, వీరందరూ సేవిస్తున్నారు. అలాగే నారదుడు అంటే గంధర్వ నారదుడు, తుంబురుడు, వారి సంగీతాలు, వీరి నాట్యాలు, ఇతరుల సేవలు, తలంటు భోగాలు, ఇలా నడుస్తున్నది రాత్రి. వాహనాలకు కూడా ఇక్షు మద భోజనాలట. ఏ జంతువుని ఎవరు కట్టలేదట. గుర్రాల వాడికి గుర్రం తెలియటం లేదట. ఏనుగుల వాడికి ఏనుగు తెలియటం లేదట. అందరూ మత్తులోనే ఉన్నారు. ఆ మత్తులో ఇక అయోధ్యకు లేదు, దండకకు లేదు. ఇక్కడే ఉండిపోదాం. రాముడు సుఖంగా ఉండాలి, భరతుడు సుఖంగా ఉండాలి. ఇది సగటు మానవ స్వభావం. అది ఇటువంటి ప్రత్యేక స్థితులలో బయటపడుతుంది. భరతునితో వచ్చిన వాళ్ళందరూ ఇది స్వర్గమే అంటున్నారు. ఈ విధంగా ఎవరు మానసిక అవస్థననుసరించి వారికి ఆయా కోరికలు తీరుతున్నాయి. ఆ రాత్రి గడిచింది. సర్వదేవతా స్త్రీలు భరద్వాజ అనుమతిని తీసుకొని వెళ్ళిపోయారు. అందరికీ ఆ మత్తు మిగిలింది. దివ్యవాగరు చందన వాసనలు మిగిలాయి. భరద్వాజులు అగ్నిహోత్రం చేసుకొని వచ్చారు. భరతుడు భరద్వాజ దర్శనం చేశాడు. భరద్వాజులు అడుగుతున్నారు, రాత్రి సుఖంగా గడిచిందా? మా వాళ్ళు మీ సేవలకు సరిపోయారా అని. భరతుడు ఒక్క నమస్కారం చేశాడు. నా సేనా వాహనాదులతో సుఖంగా నిద్రించాం అని కృతజ్ఞుడయ్యాడు. రామదర్శనమందు ఆకాంక్షను తెలియజేశాడు. ఇక్కడకు 3.5 యోజనాల దూరంలో చిత్రకూటం ఉంది. ఆ మార్గాన్ని భరద్వాజులు తెలియజేశారు. భరతుడు కౌసల్య సుమిత్రలను పరిచయం చేశాడు. కైకేయి పరిచయం చేసి దూషించాడు. ఆ మాట విని భరద్వాజ మహర్షి, నువ్వు కైకేయి ప్రవర్తనలో దోషాన్ని చూడ శ్రీరామ వనవాసం సుఖోదర్కం అవుతుంది. దేవదానవ మహర్షుల హితం కోసమే శ్రీరామ వనవాసం నిర్ణయింపబడింది అని కైకేయి వరప్రయోజనాల రహస్యాన్ని వివరించారు. మొదటగా భరద్వాజ మహర్షి రామవనాగమన రహస్యాన్ని వివరించారు. ఆ తరువాత రామదర్శన కాంక్ష గల కౌసల్య ప్రముఖులైన స్త్రీలందరూ బయలుదేరగా భరతుడు చిత్రకూట ప్రయాణాన్ని సాగించాడు. చతురంగ సేనలు నడుస్తున్నాయి. చాలా దూరం ప్రయాణం సాగింది. వాహనాలు అలిసేయి. అప్పుడు భరతుడు
వశిష్ఠ మహర్షితో అంటున్నాడు. అదిగో కనబడుతున్నదే చిత్రకూటం కావచ్చు. భరద్వాజ మహర్షి ఏమి చెప్పారో అటువంటి దాన్ని మనం సమీపించాం. ఇదే చిత్రకూట పర్వతం, ఇదే మందాకిని నది. ఎంత అందంగా, ఎంత సుఖంగా ఉందో కదా. వృక్షాలు శిరోభాగంలో సురభిళమైన పుష్పాలను ధరించి, కేశబంధ విశేషాలతో శిరస్సున పూలను ధరించిన దాక్షిణాత్య పురుషుల్లా ఉన్నాయి. ఔత్తారాహులు శిరస్సును పూలు ధరింపరన్నమాట. ఔతారాహులు శిరస్సున పూలు ధరింపరన్నమాట. దాక్షిణాత్యులు ధరిస్తారు. ఇదొక దేశీయాచారం. మహర్షి దాన్ని చెబుతున్నారు. దక్షిణ దేశ వృక్షాలు కూడా దక్షిణ దేశ మనుషుల్లా దక్షిణ దేశ వృక్షాలు కూడా దక్షిణ దేశ మనుషుల్లాగే ఉన్నాయి. ఇది అతిమాత్ర మనోజ్ఞంగా ఉంది. స్వర్గపథంలా ఉంది. భరతుడు సైనికులను పంపాడు రామలక్ష్మణులను వెదకమని. వాళ్ళు ఎక్కడో పొగను చూసి అది రాఘవులాశ్రమే అయి ఉంటుందని అనుకున్నారు. చెప్పారు. వెంటనే భరతుడు, మీరిక్కడే నిశ్శబ్దంగా ఉండండి, నేను గురువులు వశిష్ఠులతో సుమంత్రునితో కలిసి వెడతాను అని బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా సీతారాములు చిత్రకూట విహారం చేస్తున్నారు. వచ్చి నెల అయినా గిరివనాల ప్రియంగానే ఉన్నాయట. విసుగు రావటం లేదన్నమాట. అది ఆ ప్రకృతి శోభ. వైదేహి చిత్తాన్ని విలోభ పెడుతూనే ఉన్నాయి. శ్రీరాముడు సీతతో కలిసి సచీదేవితో కూడిన పురందిన్లా ఉన్నాడు. భ్రంశనం కానీ బంధువియోగం కానీ ఈ గిరిని చూసిన నా మనసును బాధించటం లేదు. పుష్పాలతో ఫలాలతో మనసుకు విశ్రాంతి స్థానమైన ఛాయనిస్తున్న ఈ వనం ఎంత సుఖకరంగా ఉంది. జలపాతాల నుండి చెదిరి స్రవిస్తున్న నీళ్లతో ఈ పర్వతం మతస్రవం కల ఏనుగులా ఎంత అందంగా ఉందో చూడు. సీత, ఈ వనవాసం వలన నాకు 2 ఫలాలు ప్రాప్తించాయి. నాన్నగారిని రుణ విముక్తులను చేశాను. భరతునకు ప్రియమును కలిగించాను. నీ మనోవాక్కాయవాలకు అనుగుణంగా కాసేపు నాతో విహరించు. ఇదే అమృతమని పూర్వపు రాజఋషులు చెప్పారు. అంటే ఇది కేవలం భోగం కోసం కాదన్నమాట, ఆముషిక సాధనం కోసం కూడాను. అందుకని అమృతం మోక్ష సాధనం. మా ప్రపితామహులందరూ ఈ వానప్రస్థ జీవితం వలననే ప్రారబ్ధ శరీర యోగాన్ని పొంది దేహాంతర ప్రయోజనాలను పొందారు. ఇది రాముని మాట. కనుక ఈ విహారం కేవలం భోగం కాదు, అంటే మనోభోగం కోసం కాదు. నీ మనసులో ఏముందో ఆ విధంగా వాక్కు ద్వారా దాన్ని ప్రకటించు. నీ కాయము నీ భావచారణకు యోగ్యమవుతోంది అన్నాడు. అమ్మవారు నోరు తెరిచి అడుగుతుంది. ఈ మాట అప్పుడు సరిపోతుంది కనుక 3 సంధ్యలలో చక్కగా స్నానం చేసి మధుమూల ఫలాసనుడనై నేను అయోధ్య స్పృహను పొందటం లేదు, రాజ్య స్పృహను పొందటం లేదు అంటున్నాడు. మరి ఈ జ్ఞాపకం ఎందుకు? పైకి మాత్రం నాకు ఆ ధ్యాస లేదు అంటూ ఉంటారు. ఇది అలాంటిదా? కాదు. వ్యసనాలు వదిలిపెట్టిన వాడు రోజు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది తనది కాదు, ఎవరిదో ముందు చెబుతాడు. ఈ సంచారంలోనే క్రింద లోయలోకి వెళ్ళి మాంసం తెచ్చాడు. ఇది రుచి కలిగి అగ్నితప్తమైన మాంసం. నువ్వు కూడా తిను అంటే నేను తినను. భుక్తశేషం నువ్వు తిను అని భావం. ఇలా అక్కడ ఉంటున్న సమయంలో పెద్ద దుమ్ము రేగుతోంది. శబ్దం వినబడుతోంది. వెంటనే తమ్ముడిని పిలిచాడు. లక్ష్మణ, చాలా పెద్ద ధ్వనులు వినబడుతున్నాయి. ఏనుగుల గుంపులు, మహిషాలు, సింహాలు భయపడి పారిపోతున్నాయి. కనుక ఎవడో రాజమంత్రుడో వచ్చినట్లుంది. లేక ఈ స్వపదమేనా ఉంటే వ్యాఘ్రాదులు హింసించే జంతువు చెలరేగిందా చూడు. లేక ఏ స్వపదమేనా ఉంటే
వ్యాఘ్రాదులను హింసించే జంతువు చెలరేగిందా చూడు అంటే వెంటనే లక్ష్మణుడు ఒక సాలవృక్షాన్ని ఎక్కాడు. 4 దిశలా చూశాడు. ఉత్తరంగా పెద్ద సైన్యం గజాస్వ సంపూర్ణం చూశాడు. వెంటనే అన్నగారిని పిలిచి నిప్పరెప్పాయి. ఎందుకంటే పొగ చూసి ఇలా వచ్చేస్తారు. నేను నిప్ప అర్పేయి, ఎందుకంటే పొగను చూసి ఇలా వచ్చేస్తారు. సీతను తీసుకుని గుహలోకి వెళ్ళిపో. ధనస్సుకు నారిని సంధించు. బాణాలు, కవచం అన్నీ సిద్ధం చేయి. చెట్టు మీద నుండి కేకలు పెట్టేస్తున్నాడు. ఇంతకీ ఆ సైన్యం ఎవరిదనుకుంటున్నావు? క్రింద నుండి ఈయన కేక వేస్తున్నాడు. లక్ష్మణుడు మహారౌద్రంలో ఉన్నాడు. అగ్నిలా తగులబెట్టేసేట్లు చూస్తున్నాడు. ఇంకెవరిది? కోపంలో మాటలు త్రోటిపడుతున్నాయి. చెబుతున్నాడు. పట్టాభిషేకం చేయించుకుని రాజ్యాన్ని సంపన్నం చేసుకొనడానికి మన ఇద్దరిని చంపడానికి వస్తున్నాడు. కైకేయ. ఛీ కాదు, భరతః. ఛీ సుతః. భరతసుతః ఏమిట్రా? భరతసుతుడెవడు? చీ కాదు, కైకేయ సుత భరతః. ఇది కంగారు, క్రోధంలో త్రుటిపాటు. అదిగో ఆ కోవిదారధ్వజం వాడిదే. మనం ధనుసులను తీసుకోవాలి. ఆయుధాలను ధరించి ఇక్కడే ఉందాం. మన వైపే వస్తున్నాడు. భరతుణ్ణి చూస్తే మన ముగ్గురికి కష్టం వస్తుంది. ఏ కారణం వలన నీవు రాజ్యభ్రష్టుడవయ్యావో ఆ శత్రువు మన దగ్గరకు వచ్చాడు. భరతుడు ఈవేళ చంపదగినవాడు. భరతుడిని చంపడంలో పాపం లేదు. వాడు పూర్వ అపకారి మనకు. చంపబడ్డ భరతుడిని చూసి కైకేయి ఏనుగు నేల కూల్చిన చెట్టులా అవుతుంది. సభాబంధవంగా కైకేయిని చంపుతాను. సైన్యంగా భరతుడిని చంపిన ధనుర్బాణాల రుణం తీర్చుకుంటాను. ఇలా మాట్లాడుతున్నాడు. మహాకోపంలో ఉన్నాడు. అటువంటి లక్ష్మణుని లాలిస్తూ శ్రీరామచంద్రుడు తమ్ముడు మహాప్రజ్ఞుడైన భరతుడు స్వయంగా వస్తుంటే ధనుస్సుతోటి ఖడ్గంతోటి పనేమిట్రా? తండ్రి సత్యప్రతిజ్ఞతో రాజ్యమిస్తే భరతుడిని చంపి రాజ్యం తీసుకున్నాడనే అపవాదుతో వచ్చిన రాజ్యాన్ని పెట్టుకుని నేనేం చేస్తాను? బంధువులకు, మిత్రులకు ఏ ద్రవ్యం వలన హాని కలుగుతుందో అటువంటి ద్రవ్యాన్ని విషభక్షణలాగా నేను గ్రహించను. ధర్మాన్నైనా అధర్మాన్నైనా కామాన్నైనా భూమినైనా మీకోసమే ఇష్టపడతాను. ఇది రామహృదయం. తనకంటూ ఏమీ అవసరం లేదు. అందుకనే పట్టాభిషేకం చేస్తానని దశరథుడు అయిన తరువాత తన తల్లి అంతఃపురంలో సోదరుల ధనం సంచయనం కొరకు, వాళ్ళు సుఖం కొరకు మాత్రమే నేను రాజ్యాన్నైనా ఇష్టపడతాను. అలాగే ఆయుధాన్ని కూడా వాళ్ళ కోసం పట్టవలసి వస్తే పడతాను. నా వాక్యం ఎంత సత్యమో నా ఆయుధము అంత సత్యము. నువ్వు భరత శత్రుఘ్నులు లేని రాజ్యం, ఇంద్రత్వాన్ని ఇచ్చినా నాకు అవసరం లేదురా. ఎంత ఆపద వచ్చినా తండ్రి కొడుకును చంపుతాడా? అలాగే ప్రాణానికి ప్రాణమైన సోదరుడు చంపుతాడా? లక్ష్మణ, నువ్వు రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇలా మాట్లాడితే భరతునకు చెబుతాను. రాజ్యం లక్ష్మణునికి ఇయ్యరా అని అంటే ఇచ్చేస్తాడు. అవును, నేను నిజంగానే అంటే చాలు తప్పనిసరిగా చేస్తాడు. చెప్పు. రామచంద్రుడు ఇలా మాట్లాడేటప్పటికీ లక్ష్మణ క్రోధమంతా కరిగిపోయింది. శరీర సర్వావయవాలు లజ్జతో నిండిపోయాయి. ఇంకేమీ అనలేక రామచంద్రుని దృష్టిని ఎలా మళ్లించాలో తెలియక లక్ష్మణుడు రాముని చూసి, తండ్రి దశరథ మహారాజు నిన్ను చూడడానికి స్వయంగా వస్తున్నట్లుగా భరతుడు వస్తున్నాడు అంటాడు. అంటే మనలను చూడడానికే ఇలా వస్తున్నాడు అని నేను అనుకుంటున్నా అన్నాడు రాముడు. మనలను వనవాసం నుండి మళ్లించి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. శత్రుంజయం నాగం మీద వస్తున్నాడు. కానీ ఛత్రం కనబడటం లేదు. తండ్రి గారి దివ్య ఛత్రం కనబడకపోతే నాకేదో సంశయంగా ఉంది అని లక్ష్మణుడు చెబుతూ ఉంటే, ఒరే తమ్ముడు, నువ్వు చెట్టు దిగిరారా అన్నాడు రాముడు. అప్పుడు ఇది రహస్యం ఏమిటది? రాముడు చెట్టెక్కమన్నాడు. చెట్టెక్కాడు.
సర్వేంద్రియాలు అహంకార రూప మనో విజృంభణతో పెరిగిపోయాయి. తానే శమితింపజేయుణ్ణి, పరసైన్యాన్ని సమూహాన్ని జయింపగలవాడనని, తానే రాముని రక్షకుడినని, తానే రామభక్తుడినని, తానే రామునకు ప్రియుడినని ఇలా అనుకున్నాడు. రామచంద్రుడే సర్వేంద్రియ ప్రేరేరక సర్వేంద్రియ ప్రేరేరక మనోహంకారాన్ని కడిగాడు. ఇప్పుడు ఇంద్రియ సమితి జయించి సమితింజయుడు అయ్యాడు. అందుకే ఏమీ ఎరుగనట్లు ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు. చెట్టెక్కించకు అనే మాట ఇక్కడ నుండే వచ్చిందేమో. చిత్రకూట విహారంలో శ్రీరాముడు అయోధ్య ధ్యాసను, రాజ్యస్మరణను చేయటం తన అభిప్రాయంగా కాదు, ఆ స్మరణ మనసులో చేస్తూ అన్నగారి రాజ్యాన్ని భరతుడు అపహరించాడే అని నిత్యము బాధపడుతున్న లక్ష్మణునికి చూపెట్టడానికి. ఇది శ్రీరామచంద్రుని ఆంతర్యం. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.